ఈరోజు మన ముందు ఉన్నారు రేవతి మేడం. మనకందరికీ పరిచయస్తులు. సో మేడం గురించి చిన్న ఇంట్రడక్షన్. మేడం గత 24 సంవత్సరాల నుండి ధ్యాన మార్గంలో ఉన్నారు. అలాగే గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా ప్రతిరోజు 1000 మందికి పైగా విద్యార్థులకు ధ్యానం నేర్పిస్తున్నారు. అలాగే ఎన్నో శాకాహార ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పత్రిజీ మహిళా మేనేజింగ్ ట్రస్ట్‌కి బాధ్యతలు తీసుకుని ఆ వ్యవస్థాపకురాలుగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాగే పత్రిజీ అందించిన జ్ఞానాన్ని పుస్తకాల రూపంలో ప్రింట్ చేయించి అందరికీ ఉచితంగా ఇస్తున్నారు. అలాగే హిందీలో కూడా బుక్స్‌ని ప్రింట్ చేయించి అందరికీ పంచుతున్నారు. ఆ పత్రిజీ సార్‌తో కలిసి ఎంతో ప్రయాణం చేశారు. అలాగే ధ్యానం ద్వారా అంటే ఒక టాబ్లెట్ కూడా వేయకుండా ధ్యానం ద్వారానే ఎన్నో అనారోగ్య సమస్యల్ని మనం జనరల్‌గా రోగాలు అంటాం. అది ఏది రోగం కాదండి. అదొక సమస్య. అంటే అది మనకి కర్మ ప్రకారం వస్తుందా? ఏ ప్రకారం వస్తుందా అని తెలీదు గానీ, జనరల్‌గా అందరూ రోగం అని అంటారు. మనం ఎప్పుడు కూడా రోగం అని వాడకూడదు. దాన్ని సమస్య. ఇప్పుడు ఒక కష్టం వస్తే దాన్ని ఎలా సమస్య అంటామో, ఇది కూడా శరీరానికి వచ్చింది కాబట్టి దాన్ని కూడా సమస్య అంటాం. సో, ఆ సమస్య ఎందుకొచ్చింది ఏంటనేది మనం తెలుసుకొని మనం క్లియర్ చేసుకోవాలి. అలాగే రేవతి మేడం ఈరోజు ఆహ్, తన అనారోగ్య సమస్యల్ని ఎలా ధ్యానం ద్వారా తగ్గించుకున్నారనేది మనం ఈరోజు తన అద్భుతమైన జ్ఞానాన్ని ఈరోజు తీసుకుందాం. మేడం ఆరోగ్య మహిళా కార్యక్రమానికి గ్రాండ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎస్ బ్రహ్మర్షి మేడం. పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో మరి ఎంతో అద్భుతంగా ఈ ధ్యాన మహిళా ఛానల్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ధ్యాన ఆరోగ్య మహిళా ఒక కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజెప్తూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో మరి ఎంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని మనకి తెలియచెప్పినటువంటి గురువు పరమ గురువులైనటువంటి ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శ్వాసే మీ గురువు అని ఎందుకు చెప్పారా అన్నది అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగిందండి. మేడం చెప్పినట్టుగా నా పేరు రేవతి. నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ కూడా మాది ఒక చిన్న కుటుంబం, చీకు చింత లేని కుటుంబంగా ఉన్నప్పుడు మామూలుగా భక్తి మార్గంలో షిరిడి సాయిబాబా యొక్క సేవలు చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రాపంచిక కోరికల్లోని ఒక అందమైన ఇల్లు కట్టుకోవడము, ఆ ఇంటిని శుభ్రముగా ఉంచుకోవాలని తుడిచిందే తుడిచి కడిగిందే కడుక్కొని ఉంటున్నప్పుడు తెలియకుండానే నాలో ఉన్నటువంటి అనంతమైన శక్తి ఆ ప్రాపంచిక విషయాల పట్ల ఆకర్షితులై ఖర్చు పెట్టేస్తున్నానన్న విషయాన్ని నేను గ్రహించలేకపోయాను అనమాట. గ్రహించలేకపోయేటప్పటికీ ఆ టెంపుల్కి వెళ్ళే ఓపిక లేక, ఉద్యోగం చేసే ఓపిక లేక, ఇంట్లో పనులు చేసుకునే ఓపిక లేక ఏదో నిస్సత్తువ నాలోని వ్యాపిస్తూ ఉన్నప్పుడు నేను తెలుసుకోలేకపోయాను. అనంతమైన శక్తి మనలోనే ఉంది. మనలో ఉన్నటువంటి అనంతమైన శక్తిని మనం ఎప్పుడైతే గుర్తించి దాన్ని మనము ఎప్పటికప్పుడు ఆ తరిగిపోతున్న శక్తిని నింపుకుంటూ ఉన్నప్పుడు మనలో అనారోగ్య సమస్యలే రావు. అనారోగ్యానికి కారణము మనలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి హరించుకుపోవటమే అన్న ఒక విషయాన్ని నేను గ్రహించలేకపోయాను. ఏదో అనారోగ్యము అనారోగ్యము అని చెప్పేసని మొత్తం డాక్టర్లు వైజాగ్ లో ఉన్నటువంటి డాక్టర్స్ అందరికీ చూపిస్తున్నా అందరూ కూడా అంతా బాగానే ఉందండి ఈవిడికి, ఇక మరి ఎందుకు ఇలాగా ఎనిమిక్ అయిపోతున్నారు అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ 3కి ఇలా వచ్చేసేది అనమాట. ఎందుకు ఇలా ఎనిమిక్ అయిపోతున్నారు, లెగిసి నా పని నేను చేసుకోలేకపోయేదాన్ని, అలా పడుకుంటూ ఉండిపోవడం అంటే దానికి కారణం ఏంటో తెలిసేది కాదనమాట. కానీ అటువంటి టైంలోని మన లోపల నించున్నటువంటి ఆ ఆత్మే పరబ్రహ్మ అనేటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపము మనకి దిశానిర్దేశం చేస్తూ ఉంటుంది. కానీ దానిని మనం గుర్తించక దాన్ని మనసు చేసే మాయని వదిలిపెట్టేస్తూ ఉంటాం. అంటే ఏ అనారోగ్యమైనా సరే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎవరికీ రాదండి. ఒక 6 నెలల ముందు నుంచే మనకి ఇండికేషన్లు ఇప్పించబడుతూ ఉంటాయి. అంటే ఏంటి, మనకి చూడండి ఇప్పుడు సపోజ్ ఒక మనము ఒక ప్రదేశానికి వెళ్ళాలి. ఇక్కడ వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకొని ఒక వెహికల్‌లో పెట్రోల్ వేయించుకొని వెళ్ళినప్పుడు, మరి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ పెట్రోల్ అయిపోతున్నప్పుడు మనం ఏం చేస్తామండి? మళ్ళీ డీజిలో, పెట్రోలో ఏదో ఒకటి మళ్ళీ కొట్టించుకొని మన ప్రయాణాన్ని సాగిస్తాం.
అలాగే మనము ఆ దివి నుంచి ఈ భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చినప్పుడు అనంతమైన శక్తిని మనలో నింపుకొని వచ్చాం. కానీ మనలో నింపుకొని వచ్చినటువంటి అనంతమైన శక్తి పుట్టినప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నటువంటి మనము మళ్ళీ అది ఏమవుతుందండి, ఆ ఖర్చు పెట్టేసుకుంటున్నప్పుడు ఆ అనంతమైన శక్తిని మనము మన కర్మల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన ఆహార వ్యవహారాల ద్వారా ఖర్చు పెట్టేసుకుంటూ ఉన్నప్పుడు అది పూర్తిగా అందులోని ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి ఏదైతే ఉందో మనలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి అది పూర్తిగా కరిగిపోయినప్పుడు, తగ్గిపోయినప్పుడు మనకి అనారోగ్యాలని సంభవిస్తాయి అనే విషయం నాకు ఈ ధ్యానంలోకి వచ్చాక అర్థమైందండి. ఏ డాక్టరు నయం చేయలేనటువంటి నా యొక్క అనారోగ్య స్థితిని 10 రోజులు ధ్యానం చేసేటప్పటికి నాలో పూర్తిగా ఎండిపోయినటువంటి ఆ ప్రాణశక్తి నిలువలు మళ్ళీ పేరుకోవడం మొదలుపెట్టేటప్పుడు కల్లా ఆ ధ్యానం ద్వారా మెల్లిగా నేను ఆ టాబ్లెట్లు వాడకుండానే నన్ను నేను స్వస్థత పరుచుకోగలిగాను. అంటే అది ఏ విధంగా జరిగింది? ఏదైతే భౌతిక శరీరాన్ని మనం బయటికి చూస్తూ ఉన్నామో, ఆ భౌతిక శరీరం లోపల, 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 లోపల కణానికి మనము మన శ్వాసని పంపిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు మనకు అర్థమవుతుందండి. లోపల, లోపల అంతరాంతంలోని ఒక అద్భుతమైనటువంటి కాంతి వలయం ఉంది. ఒక కాంతి శరీరం ఉంది. ఎప్పుడైతే ఆ కాంతి శరీరములోని నిల్వలు అదే ప్రాణశక్తి, అదే లైట్ అన్నమాట. ఆ ప్రాణశక్తిలోని ఆ కాంతి శరీరంలోని శక్తి నిల్వలు తగ్గిపోయినప్పుడే మనకి అనారోగ్యాలు సంభవిస్తాయి అనే విషయాన్ని నాకు ధ్యానం చేసిన ఒక 10 రోజుల తరువాత టాబ్లెట్లు మానేసాక ధ్యానం ద్వారానే నా అనారోగ్యాన్ని తగ్గించుకొని తరువాత నాకు ఎన్ని ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు అవన్నీ కూడా ఏ ప్రదేశంలో అయితే అనారోగ్యం ఉందో దాన్ని ధ్యానము ద్వారానే ఆ ప్రదేశంలో సంభవిస్తున్నటువంటి ఒక మార్పుల్ని నేను గమనించి, ఆహా, ఈ ప్రదేశంలో శక్తి నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి, అంటే ఈ ప్రదేశానికి నేను ఈ శక్తిని నేను పంపించుకోవాలి అని గాని, లేదంటే ఒక్కొక్క చోట మనకి ప్రదేశంలోని ఏదైనా మన శరీరం లోపల ప్రాణశక్తి నిల్వలు ఎక్కువ అయిపోయినా కూడా అక్కడ కరెక్ట్ గా అవి సరిగా ప్రసరించక, అంటే నాడీ మండల శుద్ధిలో నాడీ మండలిలో బ్లాక్స్ అనేవి ఏర్పడి అవి సరిగా ఆ అంటే నాడీ మండలంలోని ఆ బ్లాక్స్ దూరంగా రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వలన ఆ ప్రాణశక్తి అక్కడ అధికమైనప్పుడు కూడా మనకి అనారోగ్యాలు సంభవిస్తున్నాయి. అందుకనే మనం ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ ఆ ప్రదేశాల్లోనే నొప్పులు వస్తున్నాయి. ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే నొప్పులు వస్తున్నాయి అంటే ఆ నొప్పులు మనకి ఆల్రెడీ వచ్చేసినటువంటి ఒక అనారోగ్యానికి చిహ్నం కావచ్చు, లేదు అని అంటే రాబోయే ఆ ప్రదేశంలో రాబోయే ఒక అనారోగ్యానికి చిహ్నం కావచ్చు అన్నది మనకందరికీ ధ్యానం చేస్తున్నప్పుడు తెలుస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనము సహనంతోటి ఆ నొప్పిని కూడా భరించి అక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆ పేరుకుపోయినటువంటి ఆ శక్తి నిల్వలు ఆ నాడీ మండల శుద్ధి ద్వారా ఆ ధ్యానాగ్ని కర్మ దగ్ధానాం అన్నట్టుగా ఆ శక్తి నిల్వలు కరిగి అక్కడ ఆ బ్లాక్స్ అనేవి తొలగించబడినప్పుడు ఆ ప్రదేశంలోని మనకి నొప్పులు సంభవిస్తూ ఆ నొప్పులను కూడా మనం అణుచుకున్నప్పుడు సహనంతో భరించినప్పుడు అక్కడ నాడీ మండల శుద్ధి గావించబడి అక్కడ అనారోగ్యం ఏదైతే ఉందో అది తొలగించబడుతుంది అనే ఒక విషయాన్ని నేను అనుభవపూర్వకంగా ఆ ఒక హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరగడమే లాగానే కాకుండా తరువాత నాకు ఐస్ కి ప్రాబ్లం వచ్చినప్పుడు, తర్వాత నేను జర్నీ చేస్తున్నప్పుడు లెగ్ ఫ్రాక్చర్ అయినప్పుడు, అదే విధంగా ఫీవర్ వచ్చినప్పుడు కావచ్చు, ఏదొచ్చినా కూడా ఏదైతే ధ్యానం చేస్తామో ఒక్కటే నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పేసి అని పత్రి సార్ చెప్పినటువంటి ఆ ప్రిన్సిపల్ ని నేను అలాగా ఆచరిస్తూనే వస్తూ ఉన్నానన్నమాట. ఇవేనంటే మనము ఒక అనారోగ్యం అనేది ఎందుకు వస్తుంది అని అంటే మనలో ఉన్నటువంటి ఆ కాంతి శరీరం లోపల ఆ ప్రాణశక్తి తగ్గిపోతూ ఉన్నప్పుడే అనారోగ్యం వస్తుంది అని చెప్పేసి అని గుర్తిస్తూ దానిని ఎప్పటికప్పుడు యూ హీల్ యువర్ సెల్ఫ్ అన్నట్టుగా మనకి మనమే ధ్యానము ద్వారానే నయం చేసుకోవచ్చు అనే సత్యాన్ని నేను పత్రి సార్ తోటి ఆచార్య సాంగత్యంలో భాగంగా తెలుసుకున్నప్పుడు కావచ్చు, యద్భావం తద్భవతి అని చెప్పేసి అని మన యొక్క భావాలను బట్టే మన యొక్క ఆలోచనలు బట్టే మనం తీసుకునే ఆహార వ్యవహారాలను బట్టే మనకి అనారోగ్యాలు సంభవిస్తున్నాయి. అంటే ఏంటి చూడండి, ఇప్పుడు
ఆ వెహికల్ స్పీడ్‌గా వెళ్ళిపోతున్నప్పుడు ఆ లోపల డీజిల్ ఖర్చయిపోతుంటది. అలాగే దాన్ని మనం అందులోని ఒక ఏసీ అవి పెట్టేసి తర్వాత దాన్ని అడ్డదిడ్డంగా ఆ వెహికల్‌ని డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా ఏమవుతుందండి మనకి, అందులో ఫ్యూయల్ అనేది ఖర్చు పెట్టేస్తుంటాం. అలాగే డీజిల్ పోయాల్సిన వెహికల్‌లోని పెట్రోల్ పోయాల్సిన వెహికల్‌లో డీజిల్ పోసినా కూడా అది ఏ విధంగా పని చేయకుండా పోతుందో, అదే విధముగా ఈ దేహం అనే దేవాలయంలోని మనము చేయవలసిన పనులు చేయకుండా, వేయవలసిన ఆహారాన్ని అందించకుండా ఉండటం మూలాన, మనం అతి సర్వత్రా వర్జయత్ అన్నట్టుగా ఏది కూడా మనం అతిగా చేయకుండా కరెక్ట్‌గా ఒక మధ్య మార్గంలో జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క ప్రాణశక్తి అనేది కరెక్ట్‌గా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. అన్ని శరీరంలోని అన్ని అవయవాలకి అనేటువంటి ఒక అనుభవాన్ని నేను తెలుసుకోగలిగాను. అంటే శరీరం అనేది, ఈ శక్తి శరీరం అనేది మనకి భౌతికంగా కనిపిస్తూ ఉంటుంది కంటికి. కానీ ఆ భౌతిక శరీరం లోపలికి చొచ్చుకొని పోయి చూస్తూ ఉంటే మనకి 4-5 అంగుళాల వరకు కూడా చుట్టూ అది వ్యాపించి ఉంటుందన్నమాట. ఏది కాంతి శరీరం లోపలికి వ్యాపించి ఉంటుంది. అది ఆ శరీరాకృతిని, మన శరీరం ఏ ఆకృతిలో ఉందో ఆ ఆకృతిలోనే ఉంటుందన్నమాట. ఆ లోపల ఉన్నటువంటి ఆ శరీరాన్నే కాంతి మండలము లేదా అంతర్శక్తి మండలము అంటాం. అందుకే యోగులు, ఋషులు అందరూ రమణ మహర్షి దగ్గర నుంచి అందరూ చెప్పినా కూడా నిన్ను నీవు తెలుసుకో అని చెప్పేసని ఎందుకు చెప్పారంటే, మన లోపలికి మనల్ని ప్రయాణం చేయమని ఎందుకు చెప్పారంటే, అనంతమైన ఆ కాంతి, ఆ కాంతి మండలంలో అనంతమైన సంపద అనేది ఉంది. మనం ఎందుకొచ్చామండి? శ్వాస ఉంటే శివము, శ్వాస లేకపోతే శవము అని చెప్పేసనన్నాం. ఈ భూమి మీద మరి ఆ శ్వాస ఉన్నప్పుడే మనం శివంగా ఉండగలం. మరి ఆ శివుని దగ్గర ఉన్నటువంటి అనంతమైన సంపద ఏంటంటే, ఆ కాంతి మండలంలో ఉన్నటువంటి సంపద. అది మనలోనే ఉందనమాట. అంతఃశక్తి మండలము అంటారనమాట. కానీ దాన్ని మనం గమనించం. గమనించకుండా ఏమవుతుందంటే బయటే బాహ్యంగానే చూస్తూ ఉంటాం. ఈ అనారోగ్యానికి కారణం ఏమిటి? అని చెప్పేసని మనకి మనమే ప్రశ్నించుకోకుండా, మన లోపల కణకణములోని, అణువులోని జరుగుతున్నటువంటి మార్పుల్ని మనం గమనించకపోయేటప్పటికల్లా వాటిల్ని, అందుకని ఎరుకతోటంటారు. అంటే ఎరిక లేకుండా ఏదో ఆ నొప్పి ఎక్కువైనప్పుడు దానికి ఒక టాబ్లెట్ ఏసేస్తే వెంటనే రిలీఫ్ కావాలని చెప్పేసని ఒక టాబ్లెట్ ఏసేస్తే అది వెంటనే తగ్గినట్టు అనిపిస్తుంది గానీ, వెంటనే ఆ యొక్క బ్లాక్ అక్కడే ఉండి మళ్ళీ రిపీట్ అవుతుండడం కావచ్చు. ఇయన్నిట్లికి కారణము ఏ మెయిన్ మనల్ని మనం తెలుసుకోలేకపోవటం మాట. అంటే మన లోపల జరుగుతున్నటువంటి ప్రక్రియని మనము గుర్తించలేకపోవడం అనమాట. అంటే అనారోగ్యానికి గురైనటువంటి శరీర భాగం వద్ద ప్రాణశక్తి క్షీణిస్తుంది అని, దానినే ప్రాణశక్తి యొక్క క్షీణత అని చెప్పేసని అంటారని గాని, ఆ విషయాలేవి మనకి తెలియలేకపోవడం వల్ల, అంటే ధ్యానంలోకి రాకముందంతా మనకి తెలీదు. ఏదైనా తలనొప్పి దగ్గర నుంచి, కాళ్ళు నొప్పి దగ్గర నుంచి, క్యాన్సర్ ఏదొచ్చినా కూడా అన్నిట్లికి డాక్టర్, డాక్టర్, డాక్టర్ అనుకొని పరుగులు పెట్టేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ధ్యానం చేసిన వెంటనే అందరికీ కూడా ధ్యానం సకల రోగ నివారణి అన్నట్టుగా అందరికీ ధ్యానం చేసేటప్పటికల్లా నాకు జబ్బు తగ్గింది అని చెప్పేసని అంటూ ఉంటారు. అంటే ఏంటి? పూర్తిగా ప్రాణశక్తి క్షీణించిపోయింది. అంటే మనకొచ్చే జబ్బు యొక్క తీవ్రతను బట్టి మన లోపల ఆ ప్రాణశక్తి ఎంత క్షీణించిందా అన్నది మనం తెలుసుకోగలగాలనమాట. అప్పుడు దాన్ని బట్టే మన సాధన కూడా పెంచుకుంటూ ఎళ్ళాలి. ఎలా చూడండి, ఇప్పుడు డాక్టర్స్ కూడా ఒక్కొక్క దీనికి ఒక్కొక్క మెడిసిన్ ఎలా ఇస్తారో, పవర్‌ఫుల్ తర్వాత ఎక్కువైతే దాన్ని డోసేజ్ ఎలా పెంచుతుంటారో, అలాగే మన లోపల ఆ క్షీణించిన ప్రాణశక్తి బట్టి మనము కూడా సాధనను పెంచుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం ఆ సాధన, అంటే ఆ సాధన పెంచడంలో భాగంగా ఎక్కువగా మనం అంటే కూర్చొని సాధన చేస్తూ గంటలు గంటలు సామూహికంగా సాధన చేయటము, తర్వాత ఏమని పిరమిడ్‌లో చేయటము, ధ్యాన సాధన చేయటము, తర్వాత ఏమోని పౌర్ణమి, అమావాస్య రోజుల్లో కూడా ఆ యొక్క శక్తి తరంగాలు ఎక్కువగా వస్తున్న టైంలో అవి ప్రాణశక్తి, ఆ విశ్వశక్తిని మనం తీసుకుంటున్నప్పుడు ఆ యొక్క శక్తి అంతా కూడా మనలో క్షీణించిపోయినప్పుడు ఆ కణకణాల్లో కూడా అదంతా కూడా నింపబడుతూ ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు మనము పప్పు దినుసులు అయన్నీ కూడా ఎండలో పెట్టి ఎందుకు వాటన్ని నిల్వ చేసుకోగలుగుతాము? తర్వాత అవి ఎప్పుడు కూడా ఆ సూర్యరశ్మిలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని గ్రహించి అవి మొక్కలు కూడా ఎలాగైతే ఆహార పదార్థాలని అవి ఉత్పత్తి చేస్తున్నాయో, అలాగే సూర్యరశ్మి ఫలితంగా వచ్చేటటువంటి ఆ శక్తితోటి మనము
ఆ ఆకుకూరలు, శాకాహారం ఇటువంటివన్నీ తీసుకోవడం వలన, ఎందుకంటే ఆకుకూరల్లో ఎక్కువగా ఆ సూర్యరశ్మితోటి తయారైనటువంటి ఆ పిండి పదార్థాలు అవన్నీ ఉంటాయి కాబట్టి అది మన ప్రాణశక్తి నిల్వలను పెంచడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి శుద్ధ సాత్వికమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకోవడం ద్వారా మన లోపల ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని మనం నింపుకునేటప్పటికల్లా మనం తెలియనటువంటి ఒక ఉత్సాహంతో ఎంతో నిరాసక్తిగా అనారోగ్యంగా ఉన్నటువంటి అంటే నిస్సత్తుతో ఉన్నటువంటి మనము కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆరోగ్యవంతంగా ఎంతో దీనిగా మనము జీవించగలుగుతాం అన్నమాట. అలాగా జీవించాలి అని అంటే మనకి మన లోపల ఉన్నటువంటి ఆ కాంతి మండలం ఉన్నటువంటి ఆ శక్తి ఎక్కువ ఎంత ఎక్కువగా మనం ధ్యానం ద్వారా పెంచుకోగలిగితే అంత ఎక్కువగా ఉంటుంది అనమాట. మరి అటువంటి ఆ కాంతి శక్తిని మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరికైతే ఆ దివ్య దృష్టి అవి ఉన్నాయో వాళ్ళు గమనించగలుగుతారు. పత్రిసారు అందుకని చెప్పేసి అని మనిషిని చూడగానే ఆరాన్ని బట్టి వాళ్ళ లోపల ఏముందో అంతా కూడా ఆయన గమనిస్తూ ఉండేవారన్నమాట. అంటే ఒక ప్రాంతంలో గాని వేరే పలు ప్రాంతాల్లో గాని చాలా కాలంగా అంటే మన శరీరంలోని ఎక్కడైనా సరే అధికంగా ఒక ప్రాణశక్తి పేరుకుపోయి ఉండడం వల్ల కూడా అనారోగ్యాలు ఎదురవుతాయని మనం చెప్పుకున్నాం కదా. అయితే అప్పుడు అవి ఎలాగవుతుందంటే మనకి సపోజ్ ఒక గుండె తీసుకున్నాం అనుకోండి. గుండె దగ్గర ఎక్కువగా ప్రాణశక్తి పెరిగిపోయి ఉన్నప్పుడు దానికి ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ అని చెప్పేసి అని వీళ్ళు చెప్తారు, కానీ డాక్టర్స్ చెప్తారు. కానీ మనకి అక్కడ ఎడం చేతి భుజం దగ్గర బాగా నొప్పిగా ఉండడము, భుజం వైపు బాగా నొప్పిగా అనిపించడము, తర్వాత ఛాతీ దగ్గర అంతా కూడా పట్టేసినట్టు ఉండడము, ఇవన్నీ కూడా కారణం ఏంటంటే అక్కడంతా ప్రాణశక్తి పేరుకుపోయి ఉంది. కానీ ఆ ప్రాణశక్తిని మనం ఎప్పుడైతే ధ్యానం ద్వారా సమానంగా ఆ పేరుకుపోయినటువంటి ఆ ప్రాణశక్తిని కరిగించి అక్కడ ఆ బ్లాక్స్ ని మనం ధ్యానం ద్వారానే ఎప్పుడైతే మనం తొలగించగలుగుతామో, చూడండి ఇప్పుడు ఎక్కడైనా సరే వాపు ఇలాంటివన్నీ వస్తే మనము వేడి నీళ్ళతోటి ఏమోని దాన్ని అక్కడ అద్ది ఆ వాపు తగ్గేటట్టుగా ఎలా చేస్తామంటే అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి కరెక్ట్ గా సమంగా అన్ని ప్రదేశాల్లోకి వెళ్ళిందనమాట. ఎలాగైతే మనం బాహ్యంగా చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించి చేస్తూ ఉంటామో, కానీ అంతర్గతంగా కూడా ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని మనము ఆ ఆ ఎక్కడైతే సరి అయిన అంటే సరి అయిన శరీర భాగాలకి మనం అందించగలుగుతామో అప్పుడు మనకి ఈ అనారోగ్యాన్ని నుంచి మనం తప్పించుకోగలం అనే విషయాన్ని కూడా నేను అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగాను అనమాట. అంటే ప్రాణశక్తి తరుగుదల ఉన్నా మనకి అనారోగ్యం వస్తుంది, ప్రాణశక్తి పెరుగుదల ఉన్నా కూడా మనకి అనారోగ్యం అనేది సంభవిస్తుంది అనమాట. అంటే ఎందుకంటే ఆ జీవధాతుతో కూడినటువంటి ఆ ప్రాణశక్తి నాళాలన్నీ కూడా పాక్షికంగా గాని పూర్తిగా గాని మూర్చుకుపోయి ఉంటాయి. అదే బ్లాక్స్ అంటారు, దానికి స్టంట్ లేయడం అని చెప్పేసి అని అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఒక్కొక్క అనారోగ్యానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆ దివ్య దృష్టి ఉన్న వాళ్ళు గమనిస్తూ ఉంటారనమాట. వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది అనారోగ్యమైన ప్రదేశం యొక్క ఆరా అంతా కూడా బూడిద కలర్ రంగులో ఉంటుందని చెప్పేసి అని. తర్వాత అలాగే క్యాన్సర్ తోటి బాధపడుతున్న వాళ్ళకి ఏమోని అది పసుపు రంగులో ఒక బురదలాగా కనిపిస్తుండడము, అపెండిసైటిస్ రోగంతో చేస్తున్న వాళ్ళకి ఆకుపచ్చ రంగులో గల ఒక బురదలాగా కనిపించడం, అదే చెవి సమస్యలతో బాధపడుతున్న వాడికి కాషాయ రంగులో కనిపించడం నాకు అర్థమయ్యేది కాదు. ఇవన్నీ నేను అనుభవించాను. అంటే ఏంటో ఒక క్యాన్సర్ అని చెప్పలేను కానీ ఒక రకమైనటువంటి శరీరంలో ఒక్కొక్క భాగంలో నాకు ఎందుకు ఈ రంగు కనిపిస్తుంది, ఎందుకు అక్కడ ఆ ప్రదేశంలో ఆ నర్వ్ ఒక్కొక్క నర్వ్ ఎలా స్పందిస్తుందో కూడా నేను గమనిస్తూ ఉండేదాన్ని అనమాట. అపెండిసైట్ ఆపరేషన్ అయింది నాకు. అపెండిసైట్ ఆపరేషన్ అయ్యే ముందు నాకు అంతా కూడా అప్పుడు అక్కడ ఏంటంటే ఆకుపచ్చ రంగు నాకు అంతా కనిపిస్తున్నప్పుడు అప్పుడు నాకు ఇంకా ధ్యానంలోకి రాకపోవడం వల్లనే నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు నాకు మామూలుగానే ఆకుపచ్చగా కనిపిస్తుంది ఆ నిద్దట్లో కట్ట అని అనుకునేదాన్ని. కానీ అప్పుడు నాకు ఆ నాలెడ్జ్ లేకపోవటం వల్ల అపెండిసైట్ వచ్చాక ఆపరేషన్ అయిన తర్వాత ఈ ధ్యానంలోకి వచ్చాక అప్పుడు నాకు అర్థమైంది అనమాట. ఆహా, అయితే ఈ ఒక్కొక్క ఈ యొక్క మన మన లోపలికి మనమే ప్రయాణం చేసినప్పుడు మనల్ని మనం తెలుసుకోగలము అని అనుకున్నప్పుడు నాకు అప్పుడు అపెండిసైటిస్ ఆ ప్రాబ్లం తోటి నేను సఫర్ అయినప్పుడు నాకు ఎందుకు ముందుగా ఆకుపచ్చగా కనిపించేది, కానీ అది 24 గంటల నొప్పని వెంటనే ఆపరేషన్ చేసేయాలని చెప్పేసి అని అంటూ ఉంటారు.
చేస్తారంటే ఆ నొప్పి తీవ్రం అవ్వక ముందు నుంచే మనకి దాని తాలూకా సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే క్యాన్సర్ తాలూకా సిమ్టమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి, మనకి తెలియదు అనమాట. అందుకే డాక్టర్లు నాలిక చూసి కళ్ళు చూసి దీన్ని బట్టే వాళ్ళు మన యొక్క రోగ నిర్ధారణ వాళ్ళు చేసేస్తూ ఉంటారు. కానీ ఆ ఆ జ్ఞానం ఒక డాక్టర్స్కే ఉందని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో, మన లోపలికి మనం ప్రయాణం చేస్తూ ఉంటామో, అప్పుడు మనం కరెక్ట్‌గా తెలుసుకోగలుగుతాం. ఎప్పుడు మన లోపల జరుగుతున్నటువంటి ఆ నాడీ మండలి యొక్క స్పందనలను బట్టి, అంటే ఇప్పుడు ఆ యొక్క ఏదైతే ఈ కాంతి లోపల ఉన్నటువంటి ఆ కాంతి శరీరము మనల్ని ఉత్తేజితులు చేసి ఆరోగ్యవంతులు చేస్తూ ఉంటుందో, అప్పుడు ఆ కాంతి శరీరం చుట్టూ మనం ఆరా అంటాం కదా! ఆ ఆరాలోని అదొక కాంతి ఆరోగ్య కిరణాలు లాంటివి. సూర్యకిరణాలు ఎలాగ మనకి భూమి మీద ప్రసరిస్తూ ఆ సూర్యుడు వచ్చినప్పుడు ఆ కిరణాల ద్వారా క్రిమి కీటకాదులు ఇవన్నీ కూడా ఎలా నశించిపోతూ ఉంటాయో, ఈ కాంతి మండలం కూడా మన చుట్టూ కూడా ఒక ఆరా దీంట్లోని కాంతి కిరణాలు లాంటివి ప్రసరింప చేస్తూ ఉంటుందన్నమాట. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ ప్రసరింప చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అవి ఒక మనకి ఏమైనా క్రిమి కీటకాదులు ఇలాంటివి ఏవి కూడా మనకి ఒక ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా బాడీకి అదే ఒక దీనిలాగా ఒక కవర్ లాగా వేసుకుంటుంది అనమాట. దాన్నే మనం చూడండి రక్షణ రేఖ అంటాం కదా. మన ఆరా టచ్ ఆరా దీనికి ఇది అవుతుంటే మనకి ఇది అవుతుంటుంది, మనం డిస్టర్బ్ అవుతున్నాము అని చెప్పేసి అని అనుకుంటాం. ఆ కాంతి ఆరోగ్య కిరణాలు అనేవి మన శరీరం చుట్టూనే ఉంటూ అవి మనల్ని కాపాడుతూ ఉంటాయి. కానీ మనం అందుకే చేతులు కడుక్కోవడం అని చెప్పేసి అని, తర్వాత ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవడం కానీ, అంటే హెల్త్ ఇష్యూస్ తోటి బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రికాషన్స్ తీసుకోవడం కానీ, ఇవన్నీ ఎందుకు చేసేవాళ్ళం అంటే పూర్వకాలంలో అంతా కూడా వాళ్ళు స్వతసిద్ధంగా వచ్చేటటువంటి సహజమైనటువంటి ఒక ఆహార పదార్థాలు స్వీకరించడము, పరిసరాలన్నీ కూడా ఆ పేడ ఇటువంటి వాటితో అలుగుతూ ఆ క్రిమి కీటకాదులు అవి లేకుండా ఉండడము, ఇంత డస్ట్ పొల్యూషన్ అది ఉండేది కాదు. వాళ్ళంతా కూడా అప్పుడు ఎక్కువగా కాలినడకన వెళ్ళటము, ఇటువంటివన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటి సూత్రాలు పాటించడం వల్ల పొల్యూషన్ అనేది ఎక్కువ ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మరి చిన్న వయసుల్లోనే ఈ అనారోగ్యాలు అనేవి పెద్ద పెద్ద అనారోగ్యాలు అనేవి ఎందుకు వస్తున్నాయి అని అంటే, వాళ్ళకి ఉన్నటువంటి ఈ ఆరోగ్య కిరణాలు ఏదైతే లోపల నుంచి కాంతి మండలం నుంచి విస్తరింపబడుతున్నాయో, ఆ ఆరోగ్య కిరణాలు అనేవి క్షీణించిపోవడం వల్ల అనమాట. అంటే ఆ ఆరోగ్య కిరణాలు అనేవి మనం ప్రొటెక్షన్ లాగా ఎలా పెట్టుకుంటామో, ఆ ప్రొటెక్షన్ లాగా అవి నిలువుగా ఉన్నప్పుడు చూడండి, సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడినప్పుడు వేడి ఎక్కువగా వస్తుంది. అదే ఏటవాలుగా పడినప్పుడు ఏమవుతుంది, ఆ వేడి తగ్గిపోతూ ఉంటుంది. అదే విధంగా ఆరోగ్య కిరణాలు మనకి నిట్ట నిలువుగా ఉన్నప్పుడు చుట్టుపక్కలంతా కూడా మనకు ఒక అంగుళం 2 అంగుళాల పరిధి వరకు కూడా ఏ సూక్ష్మజీవులు కానీ, ఏ క్రిమి కీటకాదులు కానీ, వాటి యొక్క విష పదార్థాలు కానీ, ఏవి అవి వదిలే గాలి యొక్క విష పదార్థాలు కానీ ఏవి అవి మన లోపలికి రానియకుండా అవి రక్షిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మన లోపల ఈ కాంతి శక్తి ప్రాణశక్తి తగ్గిపోతూ ఉంటుందో, అప్పుడు అక్కడ ప్రాణశక్తి నుంచి ఆ కాంతి మండలం నుంచి వెలువడేటటువంటి ఆరోగ్య కిరణాలు కూడా నెట్ట నిలువుగా పడకుండా ఏటవాలుగా పడేటప్పటికి ఏమవుతుందంటే అవి కూడా మనకి రక్షణను ఇవ్వలేకపోతాయి అనమాట. ఆ రక్షణ ఇవ్వలేకపోయేటప్పటికల్లా మెల్లిగా మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఒకటి ఒకటి పత్రిసారి చెప్పేటటువంటి ఆ క్లాసుల్లోని ఆ స్పిరిచువాలిటీలోగా ఉన్నా కూడా అప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు సార్ సమక్షంలో ఉన్నప్పుడు సామూహిక ధ్యానాల్లో కావచ్చు, పిరమిడ్లు ధ్యానాల్లో కావచ్చు, ఒక అంటే ఒక కాంతి మండలం సార్లో ఉన్నటువంటి ఆ కాంతి మండలం నుంచి వెలువడేటటువంటి ఆ విద్యుత్ తరంగాలు ఆ ఆరోగ్య కిరణాల యొక్క ఆరా యొక్క పరిధిలో ఉన్నప్పుడు కావచ్చు, అదంతా కూడా మన లోపల ఉన్నటువంటి ఆ కాంతి మండలి యొక్క విస్తరణం పెంచుకోవటం వల్ల మన జబ్బుల్ని మనమే నయం చేసుకోగలం అని చెప్పేసి నేను అనుభవపూర్వకంగా తెలుసుకునేదాన్ని. ఎందుకంటే నేను ఆ ధ్యానంలోకి వచ్చేటప్పుడు అందరూ నన్ను చూసి ఈవిడేంటి ఇలాగున్నారు, ఇవాళ రేపో పడిపోతారు అన్నట్టుగానా అలా ఉండేదాన్ని. ఏమి ఆహారం తీసుకునేదాన్ని కాదు, తినాలనిపించేది కాదు. కానీ గంటలు గంటలు ధ్యానం చేస్తూ ఉండేదాన్ని అనమాట. అంటే క్లాస్ వింటున్నా కూడా ఆ శక్తిని తీసుకుంటూ ఉండేదాన్ని. నాలో ఉన్నటువంటి ఆ యొక్క
పూర్తిగా అది నిర్వీర్యం అయిపోయాక ప్రాణశక్తి ఇంకా నాకు ఇంకేమీ తెలియక అన్ని మొత్తం అంతలాగా ఆ బ్లాక్స్ అనేవి ఏర్పడిపోయి ఆ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిపోయి ఇంక ఇన్ని అనారోగ్యాలు వచ్చేటప్పటికి అప్పుడు ఆ ప్రాణశక్తి నిల్వలు అనేవి కరిగిపోవడం వల్ల కాబట్టి అవన్నీ మెల్లిగా గంటల గంటలు ధ్యానం చేయటం ద్వారా అవన్నీ మళ్ళీ నింపబడి ఆ మెల్లిగా అప్పుడు చూసుకుంటే అప్పుడు నన్ను చూసే వాళ్ళైతే 2008 to 2009 విపరీతమైన వర్క్ చేసేదాన్ని. ధ్యాన ప్రచారానికి వెళ్ళిపోతుండేను. అప్పుడు మళ్ళీ ఆ శక్తి ఎలాగొచ్చేదో తెలియదు. అంటే అప్పుడు ఆ శక్తి ఎలాగొచ్చేది, ధ్యాన ప్రచారానికి వెళ్ళిపోయినప్పుడు క్లాసులు చెప్పడానికి అప్పుడు సార్తో పాటు నార్త్ ఇండియా అవి తిరిగినప్పుడు కట్ట అంటే ఆ టైంలో ఆ విశ్వశక్తిని నేను తీసుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఆ ధ్యాన స్థితిలో ఉంటున్నప్పుడు ఆ ప్రాణశక్తి నిల్వలు నన్ను ఇప్పుడు మనం ఇందాకలు చెప్పుకున్నట్టుగా ఆ డీజిల్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ప్రయాణిస్తాం. మళ్ళీ ఆ డీజిల్ అయిపోతున్నప్పుడు మళ్ళీ మనం ఎలా వేసుకుంటాం, డీజిల్ నింపుకుంటాం. అలా నాకు ఆ ధ్యాన ప్రచారంలోనే ఆ విశ్వశక్తి నాకు లభిస్తూ ఉండేది. ఆ ప్రాణశక్తి నీలో మళ్ళీ చేరుకుంటూ ఉండేది. ఎప్పుడైతే ఆ ప్రాణశక్తి చేరుకుంటుందో ఉత్సాహంగా ఉల్లాసంగా పని చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ ధ్యాన ప్రచారంలో కావచ్చు, ఆ క్లాసులు చెప్పడంలో కావచ్చు అవన్నీ. కానీ ఎప్పుడైతే మళ్ళీ నేను ఈ ప్రాపంచికమైన ఆలోచనలు కావచ్చు, ప్రాపంచికమైన ఈ వ్యవహారాల్లో పడిపోయినప్పుడు ఏమవుతూ ఉండేదంటే మళ్ళీ నీరసం అది వచ్చేస్తూ ఉండేది. అప్పుడు మళ్ళీ అది ఏ జ్వరం రూపంలోనో, చెవి నొప్పి రూపంలోనో, కడుపు నొప్పి రూపంలోనో, కళ్ళ రూపంలోనో ఇలాగా ఎన్నో అనారోగ్యాలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి? నిరంతరము మరి ధ్యాన ప్రచారంలో ఉన్నప్పుడు నేను ఎంతో ఉత్సాహంగా ఉంటున్నాను. కానీ మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నాకు ఎందుకు ఇంత అలసట, ఇంతటి అనారోగ్యాలు అవి కనిపిస్తున్నాయి? ఇంట్లో వాళ్ళకి చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నీకు ధ్యానం అంటే బాగానే ఉంటుంది, ఇక్కడ ఇచ్చేసేటప్పటికే ఇలాగ ఉంటుందని వాళ్ళకి అనిపించవచ్చు. కానీ మరి ఎందుకు అలాగ అనిపిస్తుంది అంటే మన లోపల ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి ఇది అయిపోతుందని. అప్పటి నుంచి నేను ఏం చేసేదాన్ని అంటే ఎక్కడ నాకు ఏది ప్రాబ్లం ఉందా అన్నది చూసుకుంటూ తీసుకునే ఆహారం దగ్గర నుంచి ఆ యద్భావం తద్భవతి అన్నట్టుగా తీసుకునే ఆహారాన్ని నా భావనతోటి ఒక కాంతిగా మార్చుకొని ఒక ప్రాణశక్తితోటి ఆ ఆహారంలోని ప్రాణశక్తిని నింపి దాన్ని తీసుకోవడం పత్రిసారి నేర్పించారనమాట ఇలాగ. అవి అలాగా వండే వంటల్లోని ప్రాణశక్తిని నింపటం. అందుకనే పత్రిసారు నాకు అసలు వంటే రాని నాకు వంట చేయడము అవన్నీ నేర్పించేటప్పటికల్లా తెలియకుండానే ఆ ప్రాణశక్తిని నేను నింపుకోవటం వల్ల నా అనారోగ్యాన్ని నేనే తగ్గించుకోగలిగాను. మరి ఆ ప్రాణశక్తితోటి మనం తయారు చేసినటువంటి ఆ వంటలు కూడా ఎదుటి వాళ్ళకి పెట్టడం వల్ల ఆ ఆ శక్తి వాళ్ళు తీసుకునే ఆహారం ద్వారా కూడా వాళ్ళల్లో వాళ్ళకి ప్రాణశక్తి నిల్వలు పెరుగుతాయి అని ఒక విషయాన్ని కూడా నేను పత్రి సార్ ద్వారానే గ్రహించాను అనమాట. ఎందుకంటే ఆయన ఎవరు పెట్టి ఎక్కడ పడితే అక్కడ ఎవరు పెడితే ఎలాగా ఎందుకు భోజనం చేసేవారు కదా, ఎందుకు తీసుకునేవారు కదా అని అంటే అక్కడ ఎనర్జీ ఆ ప్రాణశక్తి ఉండి ఎక్కువగా ఉన్న వాళ్ళు చేసేటటువంటి ఆహార పదార్థాల ద్వారా ఆ ప్రాణశక్తి తీసుకునే వాళ్ళ యొక్క దీంట్లో కూడా వెళ్తాయి అనే ఒక విషయాన్ని నేను తెలుసుకున్నాను అనమాట. అప్పుడు ఆ విధంగా మనం చేయటం వల్ల మన అనారోగ్యాన్ని మనమే మనము చేసుకునేవాళ్ళు. అందుకే యోగులు ఋషులు వాళ్ళంతా కూడా చూడండి ఎవరికి పాద నమస్కారాలు ఇవ్వటం కానీ, షేక్ హ్యాండ్లు ఇవ్వడం కానీ ఇవన్నీ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి ఆ ఆ కరచల ఆ యొక్క ఆరా మళ్ళీ వాళ్ళకి టచ్ అయ్యేటప్పటికల్లా వాళ్ళ యొక్క ప్రాణశక్తి నిల్వలు తగ్గిపోతూ ఉంటాయి అని చెప్పేసని. కానీ మన పత్రిజీ ఎంత పరమ గురువు, ఎంత మహానుభావుడు అంటే అందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ అందరినీ ఆలింగనం చేయించుకుంటూ ఆయన ప్రాణశక్తిని అందరికీ ధారపోస్తూ అందరినీ ఆరోగ్యవంతులుగా చేస్తూ చూడండి. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ క్లాస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడుగా ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి నిల్వలన్నీ తగ్గిపోయేవి. అందుకని అలా పడిపోయేవారు అనమాట. వెళ్ళి మంచం మీద పడిపోయేటట్టుకల్లా అందరు కాళ్ళు నొప్పి చేతులు నొప్పి అన్ని చేస్తూ ఉంటే ఎంత ఎంత పెద్ద పెద్ద బలవంతులు కూడా చేస్తున్నా కూడా ఆయన తట్టుకొని నిలబడేవారంటే అప్పుడు మళ్ళీ ఆయన ఆ టైంలో ఏం చేసేవారు, ఆయన బ్యాలెన్స్ చేసుకునేవారు. ఆయన తాలూకా ప్రాణశక్తి నిల్వలు ఎక్కడ తగ్గాయో అక్కడ ఎక్కువ ఎక్కడ పేరుకుపోని ఉన్నాయో వాటిల్ని మళ్ళీ ఆ మసాజుల ద్వారా సరిగ్గా సక్రమంగా చేసుకుంటూ ఉండేవారు అనమాట. ఈ విధముగా ధ్యానము సకల రోగ నివారణి అనేటటువంటి ఒక విషయాన్ని ఆయన ఆచరించడమే కాకుండా అందరూ ఆచరించే విధంగా చేస్తూ ఉండేవారు అనమాట. అందుకని ఆయన దృష్టితోటి అంటే చూడగానే మనిషి యొక్క ఆరాన్ని బట్టి ఆ మనిషి యొక్క దీన్ని బట్టి ఆయన పసిగట్టేసేవారు ఎవరికి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందని. దాన్ని బట్టి వాళ్ళకి వర్క్ ఇస్తూ ఉండేవారు అనమాట. అంటే ఆ వర్క్ లో పడేటప్పటికల్లా ఒక్కొక్క దీనికి ఒకరికి ఏమని
బుక్కులు చదవమని చెప్పేవారు, ఒకళ్ళకి సంగీతం అని చెప్పేసి, ఒకళ్ళకి కార్ డ్రైవింగ్ అని, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క యాక్టివిటీ ఇచ్చేటప్పటికల్లా ఆ కన్సర్న్డ్ అవయవం దగ్గర ఏదైతే ప్రాణశక్తి నిల్వలు తగ్గిపోయి అనారోగ్యం అనేది సృష్టించబడుతుందో దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని అక్కడ ప్రాణశక్తిని నింపుకొని ఆ యొక్క అనారోగ్యాన్ని తగ్గించుకునేటట్టుగా ఆయన హాస్టల్ గానే చేస్తూ ఉండేవారు. ఎలాగైతే ఒక కృష్ణుడు కుచేలుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆహార పదార్థాలని, ఆ అటుకులని తీసుకుంటూ తెలియకుండానే అదృశ్య రూపంలో అష్టైశ్వర్యాలను ఎలా ప్రసాదించాడో, అలాగే పత్రిసారు ఆయన ఇచ్చేటువంటి ఆ కరాచాలనం అంటే ఆ షేక్ ద్వారా కావచ్చు, ఆ ఆలింగనం ద్వారా కావచ్చు, ఆ కొట్టడం ద్వారా కావచ్చు, లేదంటే ఆ శబ్దం గట్టిగా ఆయన చేయించేటటువంటి ఆ వాక్కులు ఉన్నటువంటి ఆ శబ్దం ద్వారా కావచ్చు, ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కూడా వాళ్ళలోని ఎక్కడైతే ప్రాణశక్తులు తగ్గిపోయాయో అక్కడ ప్రాణశక్తిని నింపడం కావచ్చు, లేదంటే ఎక్కడైతే ప్రాణశక్తి పెరిగిపోయాయో ఆ పెరిగిన ప్రాణశక్తిని ఆ యొక్క అవయవాలకి ఎక్కడ తగ్గాయో అక్కడికి అవయవాలకి అందే విధముగా ఆయన చెప్పకుండానే, నోరు తెరిచి చెప్పకుండానే మనకి ఒక డాక్టర్ లాగా చికిత్స చేస్తూ ఉండేవారండి. అటువంటి గొప్ప పుణ్యాత్ముడు, మహానుభావుడు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందుకని ధ్యానము సకల రోగ నివారణి అని నేను ఘంటాపదంగా చెప్పగలనండి. అందరికీ వచ్చినట్టుగానే ధ్యానం చేస్తున్న వాళ్ళకి వస్తూ ఉంటాయి సమస్యలు. బయట చూసే వాళ్ళకి అంటూ ఉంటారు, ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు కదా, మళ్ళీ మీకు ఎందుకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని. ఒకసారి డీజిలో పెట్రోల్లో మన బండి నిండా నింపేసుకున్నాక అది వాడకుండా అలా ఉంచేస్తే ఆ బండి కొన్నాళ్ళకి పనిచేయడం మానేస్తుంది. అలాగే వాడేస్తున్నా ఏమవుతుందండి, డీజిల్ అయిపోతుంది. అయిపోతే మళ్ళీ కొట్టిస్తామా లేదా? ధ్యానము ఎంత చేసినా కూడా మధ్య మార్గంలో జీవించడం అన్నది అందుకే నేర్చుకోవాలి. ఆ మధ్య మార్గం అన్నది ఎలా వస్తుందండి? వర్తమానంలో జీవించినప్పుడే వస్తుంది. వర్తమానంలో ప్రతి క్షణము మన పట్ల మనకి ఎరుక ఉన్నప్పుడు, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మనం మాట్లాడే మాటను బట్టి, మనం ఆలోచించే విధానాన్ని బట్టి, అన్నిటిని బట్టే మన యొక్క ఈ కాంతి మండలం అంటే మన లోపల ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి, మన యొక్క ఆ శక్తి మండలం నుంచి శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ రీఫిల్ చేసుకోవడానికి కనీస పరంగా లాస్ట్ లోకి వచ్చేటట్టుకల్లా పత్రిసారి చెప్పేవారు అందరికీని. ఎందుకంటే 3 గంటలు కనీస పరంగా ధ్యానం చేయండి అని. ఎందుకంటే మారుతున్నటువంటి ఆఫ్టర్ కరోనా తర్వాత ఏమైంది మనకి, ఈ ఆరోగ్య కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క ప్రసరణ కరెక్ట్ గా లేకపోయేటప్పుడు కల్లా ఏమవుతుందండి, మనకి ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తున్నాయి. అంటే ప్రాణశక్తిని ఎప్పుడైతే మనం నింపుకుంటామో మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ నుంచి మనము బయటపడగలము. అందుకని చెప్పేసి కరోనా అప్పుడు కానీ ఎక్కడైనా సరే మనకి ధ్యానం ఎక్కువగా చేసేటప్పటికి మన ధ్యానులకి చాలా మంది రక్షించబడేవారు. అందుకనే మనకి ఇప్పటికైనా సరే ఎప్పుడైనా మీకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందని అంటే అది గుర్తించండి. శరీరంలోని ఆ కాంతి అన్నది తగ్గిపోతుంది, ప్రాణశక్తి తగ్గిపోతుంది. అందుకే లైట్ వర్కర్స్ అన్నారు, లైట్ బీయింగ్స్ అన్నారు, కాంతి శరీర దారులము అని చెప్పేసి అని అన్నారు. మనం ఆ దివి నుంచి భూమికి వచ్చేటప్పుడు కాంతి శరీర ద్వారులమే. కానీ ఆ కాంతిని మనం ఖర్చు పెట్టేసుకునేటప్పుడు కల్లా ఏమవుతుందండి, ఆ చీకటిని మనమే, అందుకే మన లోపల చీకటిని మనం పెరుగుతూ పెంచుకుంటూ వెళ్ళిపోయాం అజ్ఞానంతో. అందుకే జ్ఞానం అనే వెలుతురుని వెలిగించుకో అని చెప్పేస్తున్నారు. ఒక కాంతిని వెలిగించుకో, అపో దీపో భవ అని బుద్ధుడు చెప్పింది కదా. అదే నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో అంటే మన కాంతిని మనమే నింపుకోవాలన్నమాట. ఎప్పుడైతే మన కాంతిని మనము ధ్యానం ద్వారా నింపుకుంటామో అప్పుడు మనకి సకల ఐశ్వర్యాలతో పోల్చదగినటువంటి ఒక అద్భుతమైన ఆరోగ్యాలు మనకి లభిస్తాయండి. యోగులు, ఋషులు, మహర్షులు హిమాలయాల్లో తపస్సు పేరుతోటి చేసేదంతా కూడా ఇదే. కానీ మనం సంసారంలోనే నిర్వాణం అన్నట్టుగా ఎక్కువగా సాధనకి మనం ఉపయోగిస్తూ ఉన్నప్పుడు, ఆ సాధన ద్వారా వర్తమానంలో ఉంటూ ప్రతి క్షణము ఎరుకలో ఉన్నప్పుడు మనల్ని మనం స్వస్థత పరుచుకోగలమండి. ఈ విధముగా నాకు వచ్చినటువంటి ఎన్నో అనారోగ్యాలని, ధ్యానమునికి రాకముందు ఉన్నటువంటి అనారోగ్యాలు అయితే కలరా అవన్నీ మచూచి ఇలాంటివన్నీ ఎన్నో వచ్చాయి. కానీ అప్పుడు అజ్ఞానంతో అవన్నీ అనుభవించాను. కానీ ఎప్పుడైతే సమయం ఆసన్నమయ్యి నన్ను నేను తెలుసుకోవాలని అనుకునేటప్పటికి ఈ అనారోగ్య రూపంలోని నన్ను నేను నా లోపల జరుగుతున్న మార్పులను నేను గమనించినప్పుడు టాబ్లెట్ లేకుండానే నన్ను నేను స్వస్థత పరుచుకోగలిగానండి. మరి ఇంతటి అద్భుతమైనటువంటి ఈ యొక్క మొత్తం అంతా కూడా నాలెడ్జ్
ఒక్క జ్ఞాన వీచిక వీచినా చాలు అర్జున అని చెప్పేసి అని కృష్ణుడు చెప్పినట్టుగా మనకి మన పట్ల ధ్యానము ద్వారా వచ్చేటువంటి ఆ జ్ఞానము ద్వారా మనల్ని మనము ఆరోగ్యవంతుల్ని చేసుకోవచ్చండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. అసలు మీరు చెప్తుంటే అలా అందరం వింటూ ఉండిపోయాం. అంటే ఆ ఎనర్జీ అంతా కూడా తెలుస్తుంది. సో ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. చూసారు కదండి, అంటే ఇంతమంది మనకి ధ్యానం ద్వారా వాళ్ళ అనారోగ్య సమస్యలను తగ్గించుకొని జ్ఞానం. అందుకే పత్రి సార్ నిజంగానే వంట చేసేటప్పుడు అందరినీ అలో చేసేవాళ్ళు కాదు, కొంతమందికి మాత్రమే. ఎందుకంటే మన ఆలోచనలు, మనం ఇంట్లోని కూడా అంతే, మనం ఎలాంటి ఆలోచనలతో అయితే మనం వండుకుని తింటామో అలాంటి ఆలోచనలతోనే మనం జీవిస్తూ ఉంటాము. మన రోగాలకు కానీ, మనం వచ్చే అనారోగ్య సమస్యలకు కానీ కారణం ఏంటంటే అదే, మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాం, ఎలా తింటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే సార్ ఎప్పుడు ఫుడ్ విషయంలో కూడా చాలా అవేర్ గా ఉండేవాళ్ళు. సార్ అసలు సారే వండి పెట్టేవాళ్ళు. ఆయనకున్న అవును. సమయంలో అసలు సార్ వండి పెట్టడం అంటే ఇంకా చూడండి, ఆయన మళ్ళీ అన్ని కంట్రీస్ తిరుగుతారు, ధ్యానం చెప్తారు, ఫ్లూట్ వాయిస్తారు. సో అన్ని పనులు రెస్పాన్సిబిలిటీగా చూసుకుంటూ మళ్ళీ తినే విషయంలో కూడా ఎలా తినాలో నేర్పిస్తారు, ఎలా వండాలో నేర్పించారు. ఇంతకు మించి ఎవరికైనా దొరుకుతారా అసలు భూమి మీద ఇంత చక్కగా మనకి ప్రాణ నేర్పించే? శక్తిని ఇచ్చారు. యా. ప్రాణశక్తిని శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ద్వారా నిరంతరము మీరే మనకు తెలియచెప్పి మీరు పొందండి అని చెప్పారు. ఆ పొందాలా వద్దన్నది మన చేతుల్లోనే ఉంది అసలు. ఎంత అద్భుతమైన విషయాల్ని తెలియజేశారు మనకి సారు. అంటే ఉమ్. పూర్వకాలంలో కూడా చూడండి, మనకి డాక్టర్లు ఎవరు ఉండేవాళ్ళు కాదు. నాటు వైద్యం అని పసర్లు, ఒక దెబ్బ తగిలితే పసరు మందు అంటారు. అంటే ఆకు తీసుకొచ్చి, అది కూడా వైద్యమే. మనకి చూడండి నేచర్ ఎన్ని ఇస్తుందో, అది కూడా నేచర్ కూడా అన్ని ఇచ్చింది. అవును. విషపూరితమైనవి ఉన్నాయి, అది కొన్ని ఉన్నాయి, అది ఆయుర్వేదం కూడా ఉన్నాయి. వాటితోనే మనకి చేసేవాళ్ళు, మనకి తగిలే గాయాలు కూడా వాటితోనే తగ్గిపోయాయి. అంటే నేచర్ చూడండి ఎన్ని ఇస్తుందో. అసలు అలాంటి నేచర్ ని మనం ఎంత పొల్యూట్ చేయకుండా మనం ఎంత కాపాడుకోవాలి, అది మన బాధ్యత. సో అంటే ప్లాస్టిక్ కవర్లు యూజ్ చేసి కానీ, లేకపోతే ఉమ్. ఇలాంటి చాలా మంది నాన్ వెజ్ తింటా ఉంటారు. చిన్న పిల్లలకి నాన్ వెజ్ ఫుడ్ పెడుతూ ఉంటారు. సో మనం ఇదంతా కూడా మనకి తెలుసుకున్న తర్వాత మనం 10 మందికి చెప్పాలి. వాళ్ళు వింటారా వినరా అనేది పక్కన పెడితే, మన బాధ్యతని మనం ఎప్పుడైతే నిర్వర్తిస్తామో ఖచ్చితంగా మనం అది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే పత్రిజీ గారు ఒకే ఒక్క మనిషితో స్టార్ట్ చేసిన ఈ ధ్యానం వేల మందికి, లక్షల మందికి ఇప్పుడు ఉన్నారు, కోట్ల మంది అవబోతున్నారు. మొత్తం భూప్రపంచం అంతా కూడా ధ్యానం చేస్తారు, శాకాహారులు అవుతారు. సార్ యొక్క సంకల్పం అదే. సో ఇలాంటి ఎంతో మంది పత్రి సార్తో ప్రయాణం చేసి ఇలాంటి ఎంతో మంది గ్రేట్ మాస్టర్స్ వజ్రాలు తయారయ్యారు. అంటే పత్రి సార్ చెప్పిన 18 సూత్రాలని పాటిస్తూ ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ తీసుకువెళ్తూ ఉన్నారు సార్. మేడం అందరికీ టైం ఇస్తారు, లైవ్ అయిపోయిన తర్వాత మాట్లాడతారు. సో మనం ఇవన్నీ ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. సో ఈ రోజు నెక్స్ట్ ఎల్లుండి దివాళీకి మీ అందరికీ ఒక సర్ప్రైజ్. మన ముందుకు ఒక ప్రకృతి వైద్య నిపుణులు వస్తున్నారు. ఎలాంటి ఆహారం తినాలి, మనం తినే ఆహారం కూడా ఎలాంటి ఆహారం తినాలి, ఎలా జీవించాలి అనేది. మనం అందరం కూడా బ్రతికేస్తున్నాం, బ్రతకడం కాదు, సరైన జీవన విధానాన్ని జీవించాలి. పత్రిజీ గారు ధ్యానం ద్వారా మనకు నేర్పించింది అదే, 18 సూత్రాల ద్వారా. సో ప్రతి ఒక్కరం కూడా అవి పాటించాలి, నేర్పించాలి కూడా. మనం ఎన్లైట్ అయితేనే నేర్పిస్తాము అనేది కాదు, మనం నేర్చుకున్నది చెప్తూ ఉంటేనే మనం ఎన్లైట్ అవుతాం. పత్రి సార్ అదే చెప్తారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్, మీ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చి సో ఇంత చక్కగా ఎన్నో విషయాలు తెలియజేశారు. అసలు అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి, వాటిని ఎట్లా మనం పోగొట్టుకోవాలి ధ్యానంలోనే అని చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. సో మనం ఇవన్నీ కూడా వీడియోలు అందరికీ షేర్ చేద్దామండి. ఇదేంటంటే ప్రతి మహిళకి, మహిళ అనే కాదు ప్రతి పురుషుడు కూడా నేర్చుకోవాల్సిందే, ఎన్లైట్ అవ్వాల్సిందే. పత్రిజీ గారు ఆ స్త్రీతత్వాన్ని పొందారు కాబట్టి ఎప్పుడూ కూడా మహిళలకు ముందు స్థానాన్ని ఇచ్చేవాళ్ళు. అది తెలుసుకోలేని వాళ్ళు ధ్యానం ద్వారా మనం జ్ఞానాన్ని పొంది నేర్చుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ
ఇప్పుడు అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లూయిస్ ఎల్హే అని ఒక బుక్ ఉంది. అసలు క్యాన్సర్ రావడానికి కానీ లేకపోతే బీపీ షుగర్ రావడానికి ఇలాంటి వాటికి తను చాలా క్లారిటీగా ఇచ్చారు. సో నేను కూడా చదివాను ఆ బుక్. సో బుక్స్ కూడా చదవాలి మనం ధ్యానం చేస్తూ. బుక్స్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. సార్కున్నంత బిజీ టైంలో కూడా ఆయన కొత్త కొత్త బుక్స్ అన్ని చదువుతూ మనకు అన్ని చెప్పేవాళ్ళు. ఇంకా అలాంటి వ్యక్తి మళ్ళీ ఇంకొకరు వస్తారా అంటే నాకు తెలియదు కానీ ఆయన్ని పోలిన వాళ్ళైతే ఇంకెవరు లేరని మాత్రం వాస్తవం మాత్రం గట్టిగా చెప్తాను నేను. సో ఆయన అన్ని ఇచ్చి వెళ్ళారు. నేను గురువుని కాదు, నేను ఒక ఫ్రెండ్ని అని కూడా చెప్పి వెళ్ళారు. సో ప్లీజ్ మనం అందరం కూడా అంటే ఆయన 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 మనతోనే ఉన్నారు. ఆయన నిజంగా ఎక్కువ వర్క్స్ మనం చేయడానికి హెల్ప్ చేస్తున్నారు ఇంకా. సో మనం అందరం కూడా ముందుకు వెళ్దాము. ఆ మీ ఆరోగ్యం మీ మీ ఆరోగ్యం చేతుల్లో మీ బుక్ చేతుల్లో. కూడా ఉంది. అండ్ అలాగే ఈ లూయిస్ ఎల్హే ఆ బుక్ ఎందుకు పర్టికులర్ గా చెప్పాలంటే చాలా మందికి క్యాన్సర్ వచ్చిందనో లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ అంటే మేజర్ ఇష్యూస్ ఉంటాయి కదా. దాంట్లో ఆవిడ చాలా క్లియర్ గా చెప్పారు. అంటే ఏ రోగానికి ఎందుకు వస్తుంది అనేది చాలా స్పిరిచువాలిటీగా ఇచ్చారనమాట. అది మనం చేసుకోగలిగితే అది ఇంకా బాగుంటుంది. అండ్ నిజంగా మేడం మనకి ఇంత విలువైన సమయాన్ని ఇచ్చి మన ముందుకు వచ్చి ఈరోజు మంచి విషయాలు తెలియజేశారు. మనం అందరు కూడా షేర్ చేద్దాము. ఈరోజు ఎవరైతే రాలేదో మిస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మనం చెప్దాం, షేర్ చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఒక స్త్రీ ఆరోగ్యవంతంగా అయితే తను ఆరోగ్యవంతంగా జీవించింది ప్రపంచం మొత్తం అలాగే తను వెళ్ళగలుగుతుంది, చేయగలుగుతుంది. సో థ్యాంక్ యూ అండి ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మేడంతో మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్లీజ్ స్టే చేయండి జూమ్లో. థ్యాంక్ యూ ఆల్. రేపటి ఇంకొక గ్రాండ్ స్పీకర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.